అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కలగూరల రెసిపీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా మనము ఒకే రకంగా చేసుకుంటాము, కానీ ఇక్కడ నేనైతే 4 రకాల ఆకుకూరలు తీసుకొని చేస్తూ ఉన్నాను. ఈ ఆకుకూరలన్నీ కలిపి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఎల్లిపాయలు తీసుకోవాలి, ఇలా పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకోవాలి, పచ్చిమిర్చి తీసుకొని ఇవి రెండు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేడవనివ్వాలి. ఎండుమిర్చి ఫ్రై కాగానే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెండు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే ఇప్పుడు వస్తుంది, వెల్లుల్లి స్మెల్ అనేది. పచ్చిమిర్చి కూడా ఆకుకూరలకు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మనం శనగపప్పు నానబెట్టేసుకొని వేసుకోవచ్చు. మీకు కావాల్సిన పప్పులు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ పప్పు అయినా సరే ఆకుకూరలోకి బాగుంటుంది. నేనైతే ఇక్కడ శనగపప్పు నానబెట్టుకొని వేసేసుకున్నాను. ఈ పప్పు ఆనియన్ అంతా కూడా మనకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుతూ ఉంటే ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆకుకూర అంతా కూడా వేసేసుకోవాలి. నేను 4 రకాల ఆకుకూరలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. 3 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసి కడిగేసి పెట్టుకోవాలి. ఇందులో సన్న మట్ట అనేది ఉంటుంది ఆకుకూరలలో, అందుకోసమని మంచిగా క్లీన్గా చేసుకోవాలి. లేదంటే తినేటప్పుడు మట్ట అనేది వస్తుంది, తినలేకపోతాము. ఎంత మంచిగా చేసుకున్నా కూడా మట్ట అనేది ఉంటే తినడానికి వీలు కాదు. ఆ విధంగా కాకుండా మంచిగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత దగ్గర పడింది చూడండి. ఇప్పుడైతే ఇందులో మనం ఏం వాటర్ వేయకూడదు. సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం వాటర్ అనేది ఆకుకూరలలో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం వేస్తూ ఉన్నాను. కారం అనేది కొద్దిగా వేస్తే సరిపోతుంది, టేస్ట్కి సరిపడా. ఎక్కువగా మనం అవసరం లేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా అనేది మంచిగా మగ్గాలి. ఆకుకూరలు చూసినప్పుడు ఆకుకూర చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత చాలా కొద్దిగా అనిపిస్తుంది కదా. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఆకుకూరలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వాటర్ అయితే ఎక్కువగా వచ్చేసింది కదా. మనమైతే ఏం వాటర్ వేయలేదు, ఈ వాటర్ సరిపోతుంది. ఇందులోనే కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసేసి చూద్దాము. వాటర్ అయితే ఇంక కొద్దిగా ఉంది. ఈ వాటర్ అంతా కూడా పోయేటట్టు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు అనేది అన్నీ కలిపి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఒకే ఆకుకూరతో చేసుకుంటుంటాము ఆకుకూర పప్పు. మనకి ఎంతో హెల్త్ మంచిది. వారానికి ఒకసారైనా ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను. ఈజీగా అయిపోయింది కదా, చాలా తేలికగా కూడా అయిపోయింది. ఆకుకూరలు అనేది ఎంతో హెల్తీ అని డాక్టర్స్ అయితే తప్పకుండా ఆకుకూరలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.